ఆంధ్రప్రదేశ్లో నీటి పారుదల ప్రాజెక్టులు జలకలను సంతరించుకున్నాయి. గత వారం రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. నీళ్లు లేకుండా ఇబ్బందులు పడుతున్న రైతుల కన్నీళ్లను ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు తుడిచేశాయి. శ్రీశైలంలో సీఎం చంద్రబాబు జలహారతి ఇచ్చి నీరు విడుదల చేయడం, కృష్ణా పరివాహక ప్రాంతాలను సాగునీరు అందడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జూరాల, శ్రీశైలం, సాగర్, ప్రకాశం బ్యారేజీలు నిండు కుండలను తలపిస్తున్నాయి. కృష్ణమ్మ పరవళ్లను చూసేందుకు, ప్రాజెక్టుల అందాలను ఆస్వాదించేందుకు వస్తున్న సందర్శకుల తాకిడితో సందడి వాతావరణం నెలకొంది. ఏపీలో ఇరిగేషన్ ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితిపై మరింత సమాచారాన్ని మా సిటీ 24/7 ప్రతినిధి గాలిబ్ అందిస్తారు. రాష్ట్రంలో నీటిపారుదల ప్రాజెక్టులన్నీ కూడా నిండు కుండలా మారాయి. గత 10 రోజుల నుంచి వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి స్థాయిలో నీటి ప్రవాహంతో కలకలలాడుతున్నాయి. ఇదే 10 రోజుల క్రితం వర్షం కోసం ఎదురు చూస్తున్న రైతులు పూర్తిగా ఇబ్బందులు పడిన పరిస్థితి ఉంది. అయితే గత వారం రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వరుసగా వర్షాలు కురుస్తుంటేనే ప్రాజెక్టులన్నీ కూడా నిండి కుండలా మారాయి. దీంతో రైతులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టులకు సంబంధించిన పరిస్థితి, దాంతో ఉన్న నీటి ప్రవాహం పరిస్థితి కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూరాల ప్రాజెక్టు నుంచి ఇటు ప్రకాశం బ్యారేజ్ నుంచి ఇటు రాజమండ్రిలో ఉన్న ధవళేశ్వరం ప్రాజెక్టు, అన్ని ప్రాజెక్టులకు సంబంధించిన ప్రజెంట్ సిచ్యువేషన్ ఏందో మీకు వివరించే ప్రయత్నం చేస్తాం. ప్రస్తుతం నా దగ్గర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖకు సంబంధించిన నీటిపారుదల శాఖ నుంచి కూడా ప్రాజెక్టులకు సంబంధించిన ప్రస్తుత పరిస్థితికి సంబంధించిన రిపోర్టు మన దగ్గర ఉంది. అది మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టుకు సంబంధించి ప్రజెంట్ స్టోరేజ్ టీఎంసీ చూసినట్టయితే 8.11 వరకు ఉంది. గ్రాస్ స్టోరేజ్ 9.66 వరకు ఉంది. ఇన్ఫ్లో చూసినట్టయితే 72,067 వరకు కూడా ఉన్నట్లుగా లెక్కలు చెప్తున్నాయి. అవుట్ఫ్లోర్ 72,067 ఉండగా ఇన్ఫ్లో 65,551 వరకు ఉన్నట్లుగా ఇరిగేషన్ శాఖ లెక్కలు చెప్తున్నాయి. ఇంకా ఆల్మట్టి చూసినట్టయితే ఇన్ఫ్లో 46,056 వరకు ఉంటే అవుట్ఫ్లో ఉన్నట్లయితే 35,848 ఉన్నట్లుగా ఇరిగేషన్ శాఖ లెక్కలు మనకు చెప్తున్నాయి. ఇంకా తుంగభద్ర చూసినట్టయితే దాదాపు 90.78% వరకు కూడా నిండుకున్నట్లుగా ఇరిగేషన్ శాఖ లెక్కలు మనకు చెప్తుంది. ఇందులో ప్రధానంగా ఇన్ఫ్లో 26,478, అట్లాగే అవుట్ఫ్లో 28,397 వరకు ఉన్నాయి. ఇంకా తర్వాత చూసినట్లయితే సోమశీల, దాంతోపాటు ఇతర ప్రాజెక్టులు కూడా నిండుకునే పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఇంకా ప్రధానంగా కృష్ణా పరిహారక ప్రాంతానికి సంబంధించి శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి ఇటీవల సీఎం చంద్రబాబు నాయుడు వరద నీరు వచ్చిన నేపథ్యంలో అక్కడ జలహారతి నిర్వహించి ప్రాజెక్టులకు సంబంధించిన గేట్లను దాదాపు 3 నుంచి 4 గేట్ల వరకు కూడా ఎత్తారు. ప్రధానంగా ఇక్కడ శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించిన ప్రజెంట్ ఏ విధంగా పరిస్థితులు కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. శ్రీశైలం ప్రాజెక్టు ప్రజెంట్ లెవెల్ మొత్తం లెవెల్ 882 అడుగులు ఉండగా ప్రజెంట్ స్టోరేజ్ టీఎంసీ చూసినట్టయితే 203.43 టీఎంసీలు ఉన్నాయి. మొత్తం 94.26% వరకు కూడా ప్రాజెక్టులోని నీటి ప్రవాహం ఉన్నట్లుగా మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఇంకా దాంతోపాటు గ్రాస్ స్టోరేజ్ 217.81, అదే ఇన్ఫ్లో చూసినట్టయితే 1,10,853 వరకు కూడా ఇన్ఫ్లో ఉంది. ఇంకా అవుట్ఫ్లో చూసినట్టయితే కృష్ణా నది ప్రవాహం నుంచి కింద ప్రాంతానికి వచ్చే పరిస్థితి చూసినట్టయితే అవుట్ఫ్లో 1,56,933 వరకు ఉన్నట్లుగా ఇరిగేషన్ శాఖ లెక్కలు చెప్తుంది. అంటే శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఆ తర్వాత ఈ అవుట్ఫ్లో ద్వారా నాగార్జున సాగర్కు కృష్ణానది వరద నీరు వస్తుంది. కృష్ణానది చూసినట్టయితే మొత్తం 577.60 వరకు ఎత్తు ఉండగా ఇప్పుడు దాదాపు 540 వరకు కూడా ఎత్తుకు వరకు వరద నీరు చేరినట్లుగా ఇరిగేషన్ శాఖ లెక్కలు చెప్తున్నాయి. ప్రజెంట్ స్టోరేజ్ చూసినట్టయితే 88.48% వరకు కూడా వరద నీరు నాగార్జున సాగర్కు చేరుకోవట పరిస్థితి కనబడుతుంది. ఇంట్లో 98,413 వరకు ఉంది. ఇంకా అవుట్ఫ్లో చూసినట్టయితే 8,986 ఉన్నట్లుగా ప్రజెంట్ ఈ రోజు వరకు ఉన్న ఇరిగేషన్ శాఖ లెక్కలు మనకు చెబుతున్నాయి. ఇంకా ఆ తర్వాత శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ నుంచి పులిచింతల వరకు ప్రస్తుతం కృష్ణానది కింద భాగం వరకు కూడా ఇందుకు సంబంధించిన వరద నీరు వస్తుంది. కృష్ణానది వరద నీరుకు సంబంధించి పులిచింతల డ్యామ్ పరిస్థితి చూసినట్టయితే 43.04 వరకు కూడా దాదాపు 40% వరకు కూడా నీటి ప్రవాహం పులిచింతలకు చేరుకున్న నేపథ్యంలో అవుట్ఫ్లో
కింద ప్రాంతానికి దాదాపు 400 వరకు కూడా ఇందుకు సంబంధించిన వాటర్ స్టోరేజ్ను విడుదల చేసినట్లుగా మనకి ఇరిగేషన్ శాఖ లెక్కలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోని ప్రధానంగా చూసినట్టయితే కృష్ణానది పరివాహక ప్రాంతంలోని కింద ప్రాంతం ప్రకాశం బ్యారేజ్ పరిస్థితి మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ప్రకాశం బ్యారేజ్కి ప్రస్తుతం అధికారులు, ఇరిగేషన్ శాఖ అధికారులు 30 గేట్లను అడుగు మేర ఎత్తి కిందకు నీళ్లు వదులుతున్నారు. ఈ నేపథ్యంలో కృష్ణానది వాటర్కి సంబంధించిన పరిస్థితిని వివరించబోతున్నాను. ప్రస్తుతం మనం ప్రకాశం బ్యారేజ్ కింద ప్రాంతం ఉన్నాం, వాటర్ రిలీజ్ చేసే ప్రాంతం ఉన్నాం. ఎక్స్క్లూజివ్గా City24/7 వాటర్ రిలీజ్కి సంబంధించిన పరిస్థితిని మీకు వివరించబోతున్నాను. నేను ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ స్టోరేజ్ ఏ విధంగా కూడా మీకు స్పష్టంగా వివరిస్తున్నాను. అందుకు సంబంధించిన విజువల్స్ మనం స్పష్టంగా చూసుకోవచ్చు. ప్రకాశం బ్యారేజ్కి సంబంధించి మొత్తం 70 వరకు కూడా గేట్లు ఉన్నాయి. నిన్నటి వరకు ఇదే ప్రాంతంలోనే పూర్తిగా ఎండిపోయిన పరిస్థితి ఉంది. ఇక్కడ ఎక్కడ చుక్క నీరు కూడా కనిపించలేదు. అయితే గత వారం నుంచి కూడా ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలోని పై ప్రాంతం నుంచి కింద ప్రాంతం ప్రకాశం బ్యారేజ్కు భారీగా వరద నీరు వచ్చింది. ఈ నేపథ్యంతో ఇరిగేషన్ శాఖ అధికారులు నిన్న మొత్తం 70 గేట్లోనే 30 గేట్ల వరకు కూడా అడుగు మేరకు రిలీజ్ చేసిన నేపథ్యంలో వాటర్ ఫ్లోటింగ్ స్పష్టంగా కనబడుతుంది. ప్రస్తుతం మనకి ఈ రోజు ఉన్న సమాచారం ప్రకారం ఇరిగేషన్ శాఖ సంబంధించి ప్రకాశం బ్యారేజ్ సంబంధించిన ఇచ్చిన సమాచారం మేరకు అవుట్ఫ్లో చూసినట్టయితే 27,913 వరకు ఉంది. ఇన్ఫ్లో చూసినట్టయితే 25,381 ఉంది. ప్రకాశం బ్యారేజ్కు బయట నుంచి వాటర్ ప్రవాహం వరద ప్రవాహం 25,381 వరకు ఉంటే అవుట్ఫ్లో వాటర్ రిలీజ్ చూసినట్టయితే 27,913 వరకు ఉంది. ఈ నేపథ్యంలో మొత్తం ప్రకాశం బ్యారేజ్కి సంబంధించి పూర్తి స్థాయిలోని కృష్ణమ్మ పర్వళ్ళు మనకి కనబడుతున్నాయి, కృష్ణమ్మ సోయగాలు కనబడుతున్నాయి, కృష్ణమ్మ అందాలు మనకి కనబడుతున్నాయి. ఎందుకంటే ఇటీవల కాలంలోని వర్షాలు జూన్ మాసంలోనే రావాల్సిన సరే దాదాపు 1 రోజుల సమయం పట్టింది. దీంతో పంట సాగు కోసం విత్తనాలు నాటిన రైతులందరూ కూడా చాలా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో కృష్ణా నది పరివాహక ప్రాంతాన్ని రైతులందరూ కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా ఈ నీటి కోసం, వరద నీటి కోసం, ప్రధానంగా వర్షం కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. అయితే గత 1 రోజుల నుంచి కూడా వర్షం ఎక్కడ కంటి చూపులో కూడా కనిపించలేదు. అయితే గత వారం రోజుల నుంచి కూడా భారీ వర్షం వస్తున్న నేపథ్యంలోని పెద్ద ఎత్తున కృష్ణానది పరివాహక ప్రాంతానికి వరద నీరు చేరుకుంది. శ్రీశైలం నుంచి నేరుగా సీఎం చంద్రబాబు నాయుడు జలహారతి ఇచ్చి వరద నీటిని కింద ప్రాంతానికి వదిలిన నేపథ్యంలో ఒక్కసారిగా రైతులందరూ కూడా హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. అయితే ఈ ఏడాది వర్షం రాకపోతే ఏంటి పరిస్థితి అనే దానిపై కూడా తల పట్టుకొని కూర్చున్న రైతులందరూ కూడా పూర్తిగా వర్షాలు ఆనందాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో కృష్ణానది పరివాహక ప్రాంతానికి సంబంధించి ఇన్ఫ్లో అవుట్ఫ్లో చాలా ఎక్కువగా ఉంది. నా వెనకాల విజువల్స్ లోని మీరు స్పష్టంగా కనబడుతుంది. కృష్ణమ్మ సోయగాలు, కృష్ణమ్మ అందాలు ఖచ్చితంగా చూడాలంటే ప్రకాశం బ్యారేజ్కి రావాల్సిందే. ప్రకాశం బ్యారేజ్ వద్ద మొత్తం 30 గేట్లకు సంబంధించి అడుగు మేర ఎత్తిన నేపథ్యంలోనే పరిస్థితి ఇలా ఉంటే మొత్తం గేట్లు ఎత్తితే ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా అందాలు చూడటానికి చాలా ముచ్చటగా ఉంటాయి. ఈ నేపథ్యంలో భారీ మొత్తంలోని ఏదైతే జనాలు ఈ ప్రాంతానికి వస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్ కింద ప్రాంతం నుంచి మీకు బ్యారేజ్ పైన చూపిస్తాను. అయితే బ్యారేజ్ పైన అదే ప్రాంతం నుంచి సాయంత్రం పూట, ఎందుకంటే ఈ ప్రాంతం సాయంత్రం పూట చాలా అందంగా కనబడుతుంది, లైట్స్ ఆన్ చేస్తారు. చాలా మంది సందర్శకులు ప్రకాశం బ్యారేజ్ పై వరకు ఉండి అక్కడ వెహికల్ కాసేపు ఆపుకొని ఈ అందాలు చూడటానికి ఎంతో ప్రయత్నిస్తున్నారు. దాంతోపాటు సెల్ఫీలు కూడా దిగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో కృష్ణమ్మ పర్వాలను ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఈ వరద ప్రవాహక ప్రాంతంలో చూడాల్సిందే. ఈ నేపథ్యంలోని కృష్ణానది ప్రవాహక ప్రాంతం నుంచి అవుట్ఫ్లో నేను చూపిస్తున్న ఈ అవుట్ఫ్లో ఏదైతే ఉందో దాదాపు 25,000 వరకు క్యూసెక్కుల నీరు ఉంది. ఇది నేరుగా కృష్ణానది కింద ప్రాంతానికి వెళ్తున్న నేపథ్యంలో కృష్ణానది కింద ప్రాంతానికి సంబంధించిన ప్రజలందరినీ కూడా పోలీసులు దాంతోపాటు ఇరిగేషన్ శాఖ ఎలక్ట్ చేశారు. ఆ ప్రాంతాలన్నీ కూడా ఎలక్ట్ చేయడం పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా నదీ ప్రవాహం రానున్న రోజుల్లో కూడా తీవ్రమయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని ప్రజలందరూ కూడా ఎలక్ట్ అవ్వాలి. ఎక్కడ వాటర్ ఫ్లోటింగ్ ఉందో ఆ ప్రాంతాలని
ఖచ్చితంగా వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలంటూ కూడా ఇరిగేషన్ శాఖ అధికారులు దాంతోపాటు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కూడా తమకు సంబంధించిన ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ ప్రాంతం నుంచి నేరుగా వరద నీరు కింద ప్రాంతానికి వెళ్తుంది. చాలా వరకు గ్రామాలు కూడా ముప్పు ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇరిగేషన్ శాఖ అధికారులు చాలా అప్రమత్తం ఉన్నారు. ఎందుకంటే ఖచ్చితంగా సెప్టెంబర్ నెలలో గత మాసంలోని బుడమేరు వాగు విజయవాడను అత్తలాకుతలం చేసింది. చాలా వరకు చెల్లాచెల్లరైన పరిస్థితి చాలా కుటుంబాలు ఉన్నాయి. ఎప్పుడూ లేని విధంగా విజయవాడను పూర్తి స్థాయిలోని ఇబ్బంది పాలు చేసింది బుడమేరు. ఈ నేపథ్యంలో బుడమేరు వాగుకు సంబంధించి మాత్రం ఇప్పటికే అధికార యంత్రాంగాలు అందుకు సంబంధించిన వాల్ నిర్మాణ పనులను ఇప్పటికే పూర్తి చేసిన పరిస్థితి ఉంది. అయితే కొంతమంది వదంతులు సృష్టిస్తే ఎవరూ నమ్మొద్దు అనే దానిపై కూడా ఇప్పటికే పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. బుడమేరుకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఎక్కడో అడపాదడపో వాటర్ ఫ్లోటింగ్ ఉంటున్నాయి, వాటిని కూడా ఇరిగేషన్ శాఖ అధికారులు అందుకు సంబంధించిన వాటిని పూర్తిగా మూసివేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఇరిగేషన్ శాఖ సంబంధించిన అప్రమత్తతో కృష్ణానది పరివాహక ప్రాంతాలన్నీ కూడా అప్రమత్తమయ్యాయి. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీకి సంబంధించి దాదాపు 30 గేట్లకు సంబంధించి అడుగు మేర ఎత్తి దాదాపు 25,000 క్యూసెక్కుల నీళ్లను రిలీజ్ చేసిన నేపథ్యంలో రానున్న రోజుల్లో కూడా వర్షాలు పెరిగే అవకాశం ఉంది. వర్షాలు మరింతగా కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో కృష్ణానది పరివాహక ప్రాంతాలన్నీ కూడా అధికార యంత్రాంగం అప్రమత్తం చేసింది. ఇది ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జూరాల ప్రాజెక్ట్ నుంచి ప్రకాశం బ్యారేజ్ వరకు ఉన్న ఇరిగేషన్ శాఖ ప్రాజెక్టులకు సంబంధించిన నీటి ప్రవాహానికి సంబంధించిన ప్రెజెంట్ సిచ్యువేషన్. కెమెరా పర్సన్ రాజేష్తో గాలిబ్ షాన్, సిటీ 24/7 విజయవాడ నుంచి.